అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటేను. అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది విన్నీ, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విన్నీ 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 possessive. I like it. విన్నీ కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట అయిపో అంటుపోతున్నాయి. నువ్వు తెస్తావా? నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నేళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడతాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నిన్ను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. ఒరే సుందరం, మా వాడికి నీ వంట భలేగా నచ్చినట్టుంది. ఎప్పుడు వీధులు పట్టుకు తిరిగేవాడా? ఇప్పుడు వంటగది వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తాగుడు కూడా మానేసాడుగా, అందుకే వాగుడు కూడా తగ్గిపోయింది. అంతా వీడి తలవేనమ్మా. వీడు నాకు కావాల్సిన సమకూరుస్తున్నాడు. ఇక్కడ నిల్లు పెట్టేందుకు వెళ్తాను. కాంతం, ఓ నిజం చెప్పమంటావా? చెప్పు. అసలు వీడు వంటవాడు కాదు. అయ్యో, అలా అంటారేమిటండి? అదేరా, నువ్వు మాలో ఒకటి అయిపోయావు కదరా. అమ్మగారు, ఏమైందిరా? ఏమిట్రా, ఏమైంది? అబ్బే, ఏం కాదండి. కడుపులో కళ్ళు కూడా తిరుగుతున్నాయండి. చుట్టలేమైనా కలుస్తున్నావా? లేదండి, డాక్టర్ అయినా పిలిపించండి. ఇంతటి దానికి డాక్టర్ ఎందుకులేమ్మా, కాసేపు అయితే అదే తగ్గిపోతుంది కదా. పిలుస్తా, తప్పుతుందా? మెల్లగా ఇలా కూర్చో. ఉత్తమ్ గారు, పర్వాలేదు, కూర్చోరా. కాసేపు ఉంటే డాక్టర్ వచ్చేస్తాడు. దీనికి ఇంత కంగారు ఎందుకులేమ్మా, కాస్త అల్లంలో బెల్లం వేసుకుని అయితే అదే తగ్గిపోద్ది. ఎక్కడ నా పేషెంట్? ఎక్కడ వాంతులు చేసుకున్నది మీరేనా? చిచ్చి, ఈ వయసులో నాకు వాంతులేమిటి? ఇదిగో వీడికి. ఓహో, మగవాంతులు అన్నమాట. బాబు, చెక్ చేస్తా, ఒకసారి అలా పడుకో. అమ్మో, నేను పడుకొని వచ్చింది నాకు ఈ మాయదారి జబ్బు. సరే, ఇలా కూడా చెక్ చేస్తా. వాడికి అసలు చక్కలకి గుండెల్లో పెట్టద్దు, ఇంకెక్కడైనా పెట్టు. అలాగే పెడతా. బ్యాక్ ఓకే, కొంచెం కేసు అర్థమైపోయింది. ఏంటండి? గర్భవంతుడు. గర్భవంతుడు ఏంటి, జాంబవంతుడులాగా? ఇదే విడ్డూరం అండి. ఇందులో విడ్డూరం ఉందమ్మా. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆడవాళ్ళకి మీసాలు వస్తాయని, మగవాళ్ళకి కడుపులు వస్తాయని. నా డయాగ్నోస్ మీద మీకు నమ్మకం లేకపోతే పొట్ట కోసి పిండాన్ని బయటికి తీసి చూపిస్తా. బాబు, ఇది నా 1999 కేసు. పిండాన్ని
నా మాట విను. నేను డాక్టర్ గా చేసిన సక్సెస్. ఎంత మోసం! ఆడపిల్ల ఆడపిల్ల అంటే కోడి పిల్లలాగా నీ కోడలి పిల్ల. నేను ఎప్పుడో చెప్పాను నాకు పెళ్లి చేయకపోతే దేనిలో దాన్ని లేపుకుని వచ్చేస్తానని. ఎంత నాటకం ఆడేవరా! తప్పే ఉంది నాన్న. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడి మీకు మంచి కోడలు తీసుకొచ్చాను. రేపు మాకు పుట్టబోయే బిడ్డకి మీ ఇద్దరు కలిసి పాడుదురు గాని జోల పాట. డెలివరీకి నన్నే పిలుస్తారు కదా. ఆ పని ఇది కాదు. ఇప్పుడు వెళ్ళు, బారసారికి పిలుస్తాం. ఓకేనే. బస్మయ్య గారు ఆంజనేయ సహకారం ఇచ్చాడు. నా కూతురు నాకు దొరికింది. అయ్యా అమ్మా సుందరి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానమ్మా. ఏమిటి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలియటం ఏంటండి, సాక్షాత్తు నా కన్న కూతురు. ఇప్పుడు నీ కూతురు కాదు, మరి నా కోళ్ళు. సరే సమయానికి వచ్చావు గానీ రే, నువ్వు మీ మామయ్య దండం పెట్టు. తప్పకుండా మామ. నువ్వు మీ మామయ్య దండం పెట్టు. మరి నాకు దండం పెట్టరా? నీకు మనవడు దండం పెడతాడే. ఏంటి సౌండ్ సర్వీస్ మైక్ పెట్టడమే నీ డ్యూటీ, సౌండ్ చేయటం కాదు. నువ్వెవరవే గువ్వా? ఆ మేకప్ ఉమెన్. ఏంటే మేకప్పా? బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ, అన్నతో పెట్టుకోవడం కాదు. ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది, స్ట్రైట్ గా రాదా? ఇప్పుడు వస్తుంది. తనేదో పుట్టినరోజు కదా గెంతులేస్తుంటే నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు? తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను. కంపెనీయా? వచ్చే వారం నా పుట్టినరోజు, కంపెనీ ఇస్తావా? ఏంటి బాగుతున్నా? ఏంటే సౌండ్ సర్వీస్ కే సౌండా? ఒక వయసుకు వచ్చిన పిల్లవి, పరువానికి వచ్చిన పిల్లవి, అందమైన పిల్లవి, సమతాడిన పిల్లవి, సింగారించుకున్న పిల్లవి, బొట్టు బొమ్మ లాంటి పిల్లవి, పువ్వులు పెట్టుకున్న పిల్లవి, మేజర్ అయిన పిల్లవి, ఇంత వగలబోతున్నావే, సిగ్గులేదు? ఈ అమ్మాయికి ఇన్ని పేర్లా? మనకు ఒకటే ఉందే. పుట్టుక, చావు, చరిత్ర, దరిద్రం అని తత్వాలు మాట్లాడుతున్నావు. ఓకే, నన్ను సమర్థడిన పిల్లవని ఎలా అంటున్నావు? నేను వయసుకొచ్చానని తెలుసా నీకు? తెలుసా నీకు? గుంజపాతావా? పసుపు నీళ్లు పోసావా? నువ్వు నాకు మామ కొడుకువా, మేనమావా? ఎలా చెప్తున్నావు? నాకిప్పుడు 19 ఏళ్ల దాకా వచ్చాయి, కానీ పెద్ద మనిషి కళ తెలుసా? దానికోసం మా అమ్మా నాన్న వెళ్ళని గుడి లేదు, వేడుకొని దేవుడు లేడు, తిరగని వృక్షం లేదు. నా పరిస్థితి నీకు చులకనైపోయిందా? వాళ్ళదేమో కన్న బాధ, నాదేమో కన్నె బాధ. కన్నె బాధ. ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది, విను బాబు. ఈ సౌండ్ నాకే నీతో చెప్తావా? ఇప్పుడు నిన్ను అల్లాడిస్తాను చూడు. ప్లీజ్ ఓపెన్ టాక్. 2 కాళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అని అంటే వాళ్ళ మనసు బాధపడదు, కానీ నిజంగానే కాళ్ళు లేని వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. 2 కళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు బాధపడదు. బిడ్డ అయిపోయావ్రా, కానీ కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. అలాంటి మాటే ఇది కూడా. అసలు వయసుకే రాని నన్ను వయసుకొచ్చిన అమ్మాయి అన్నావే, అది ఆడ జన్మకు ఎన్ని శోకాలో, ఇది కాదా దేవుని ఆట. ఆడ జన్మకు ఎన్ని శోకాలో. అరే ఓ, మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడురు బే, చల్ పోండి. అన్న అన్న అన్న, నువ్వు స్టూడెంట్ వా అన్నా? కాదా అన్న, పోలీస్ ఆఫీసర్ వా అన్నా? మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లా రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇలా అవుతా తెలుసా? శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు పళ్ళు
పళ్ళు పళ్ళు కొనుక్కోద్దు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తున్నాడు నా మీద. నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొరుకుతాడు. పళ్ళు ఏడి గెట్టపి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తున్నా. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క సొంత అక్క అక్క అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోవటానికి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టాను. తల వద్దాలని తల పెడతావా బిడ్డ కలవాలని తల పెడతావా? నారి నారి మై డార్లింగ్ నారి, త్వరగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, గారె, జిలేబీ, రవ కేసరి, పెరుగు వడ. గుడ్ గుడ్ గుడ్, అవన్నీ తీసురా త్వరగా. కమాన్. ఇదిగోండి. ఇదేంటి? ఉప్మా మీకు. మరి అవన్నీ ఎవరికి? నన్ను కాపాడిందే నా చెల్లెలు రోజా, దానికి. చెల్లెలా? దీనికి మా బ్యాక్గ్రౌండ్ తెలిసిందో నా గ్రౌండ్ పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరిగిందో నాయనమ్మా పోజు మార్చే కీసే తుర్కోబోయ్. ఏంటిక మరి చిన్నపిల్ల? నేను తింటానుగా, నువ్వు ఊరుకో. ఏదైనా నా చేత పెడితేనే నాకు తృప్తి. అన్నట్టు డాక్టర్ గారు 9 గంటలకు నేను రమ్మన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ వరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి కాల్ తిండి. నో దిస్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా? ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బుల్ పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోర్డు స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటే? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదేని ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. నాయనమ్మో. అదే అదే. దీన్ని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు. ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది. అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరే కూర్చో. ఎవరు రావట్లేదు. శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గతుకులు పడిపోతావు. గట్టిగా పట్టుకో. బాబు, ఈ 1,00,000 ఉంచు. మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా. ఏమండి, ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది. అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు. నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారా కూడా మనిషివేనే. కూడా వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి.
హలో నేను సార్ అనుని మాట్లాడుతున్నా. ఏమ్మా నీకెంత అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే మాత్రం ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయాలా? సారీ సార్, చిన్న డౌట్ వచ్చింది. డౌటా? వెరీ గుడ్. దొంగలు వస్తే పోలీసులకి ఫోన్ చేయండి, ఏదైనా డౌట్ వస్తే జిగుర్లింగానికి ఫోన్ చేయండి. ఇంతకీ ఏంటమ్మా డౌటు? ఏం లేదు సార్, కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా, కేక్ కి డేంజర్ అంటే ఏంటి సార్? హలో సార్, ఈ కత్తికి కేక్ కి లింక్ ఏంటి సార్? కత్తి లేదు, కేకో లేదు, పెట్టేహోను. అది కాదు సార్. ఇంకోసారి ఇలా మిడ్ నైట్ ఫోన్ చేసి మిడ్ నైట్ మసాలా క్వశ్చన్లు వేస్తే ప్రిన్సిపాల్ చెప్పి సస్పెండ్ చేసి పారేస్తారు, జాగ్రత్త. ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి అడిగాను సార్, ఆయనే మీ నంబర్ ఇచ్చారు. ఆయనకి దీని మీనింగ్ తెలియదా? బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? ప్రిన్సిపల్ కా? కాదు, నీకే. పెట్టేహోను. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపల గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చేప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. అమ్మా అయ్యా, మీ దుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా, గోడ అనుకున్నారా? రంగు తొడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేంట్రా? గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తొడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి గుడకేయాలి. ఏరా, ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా, ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నావు. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి పొండా వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా, మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు, దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? నన్న ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దస్తనం ఉంది. అలాగన్నా? మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను అన్నట్టు ఏంటి బాబాయ్? నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్, నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్.
నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతానన్న చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా, బావు నేను కూడా చూడకుండా మూతి మీద మీసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్నకు కూడా లేదు. నీకు మొలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండ పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత, అంతైతే ఏకటాకు పట్టరా. అలాగే Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.